సార్ విజయవాడ ఈ కృష్ణలింక ఏరియాలో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు సార్? నేను పుట్టి పెరిగింది ఎక్కడండి 40 ఏళ్ళ నుంచి ఉంటానే ఉన్నాను. ఏంటి సార్ ఈ వరదలు ఎప్పుడైనా చూసారా మీరు? 2009లో ఒకసారి వచ్చిందండి ఇలాగే. అంతకుముందు ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటుంది, కాకపోతే ఈసారి కొద్ది ఫ్లడ్ ఎక్కువ ఉందండి. చంద్రబాబు నాయుడు గారి చేతగానితనం వల్లే ఈ వరద వచ్చిందనేది ప్రధానంగా ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపిస్తున్నారు సార్. మరి దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? మన రాష్ట్రంలో ఏంటంటే దౌర్భాగ్యం, ఒక మంచి ముఖ్యమంత్రి ఎలా ఉండాలో చంద్రబాబు నాయుడు గారు చూపిస్తున్నారు, ఓ ముఖ్యమంత్రి ఎలా ఉండకూడదో జగన్ చూపించాడు. అందువల్లనే అతను 11 సీట్లు వచ్చినాయండి. అయితే అతని కాన్సెప్ట్ ఏంటంటే బురద జల్లుతాం, ఎదురోళ్ళ మీద బురద జల్లితే అది తుడుచుకుంటా కూర్చుంటారు, ఈ లోపు పని అయిపోద్దని అతని ఆలోచన. అది సహాయ సహకార కార్యక్రమాలు కూడా అందట్లేదు. సహాయ కార్యక్రమాలు ఇక్కడ విజయవాడలో అనేది ప్రధానంగా వస్తున్న ఆరోపణ సార్. ఇందులో వాస్తవం ఉందంటారా? మనం టీవీలు పెడుతున్నాం కదండి, రోజు చూస్తుంటే చంద్రబాబు నాయుడు గారు మీరు ఎప్పుడన్నా చూసారా? నేను 94-95లో చూశాను. అనకాపల్లి అటు సైడ్ వరదలు వచ్చినప్పుడు ఈయన ఆ ఫ్లడ్లో బోట్లో వెళ్ళిపోయి ఎలా పనిచేశారో మనం చూసాం. ఈ రోజున కూడా సింగనగర్ కానీ ఆ ప్రాంతంలో బోట్ల మీద వెళ్ళిపోయి అర్ధరాత్రి కూడా నిద్ర లేకుండా పొద్దున్న 7ంటికి వచ్చేసి ఒక ముఖ్యమంత్రిని మనం అలా చూస్తామా? జగన్ చూసాం కదా మనం. ఏ రోజన్నా నీళ్ళల్లోకి దిగితే పరదాలు కట్టుకుని వెళ్ళిన ముఖ్యమంత్రి అతను. ఆడి చెప్తే మనం జనాలు ఎవరంటారండి? అంటే వరద మేనేజ్మెంట్ అంటే పైన శ్రీశైలం కానీ నాగార్జున సాగర్ కానీ సరిగ్గా నీళ్ళు వదలకపోవటం, ముందుగా హెచ్చరికలు చేసిన ఏది సెంట్రల్ గవర్నమెంట్ హెచ్చరికలు చేసినా కూడా పట్టించుకోకపోవటం వల్లే ఇదంతా జరిగింది అనే మాట అయితే చెప్తున్నారు కదా. మరి క్యూసెక్కులు అంటే జగన్కి తెలుసండి. అసలు వాటర్లో క్యూసెక్కులు అనేది దాని మీనింగ్ ఏంటో చెప్పమన్నాడు జగన్ ముందు. ఆ తర్వాత తుంగభద్ర నుంచి వస్తున్నాయా లేకపోతే ఎక్కడి నుంచి అన్నా వస్తున్నాయా, ఆలమట్టి నుంచి వస్తున్నాయా, అవన్నీ తెలుసుకుంటాడు. తర్వాత శ్రీశైలం నుంచి వస్తున్నాయా అవన్నీ తెలుస్తుంది. క్యూసెక్కులు అంటే కూడా మీనింగ్ తెలీదు, టీఎంసీ అంటే కూడా తెలీదు, పొటాటో అంటే కూడా తెలీదు. ఇక్కడ అది కాదు సార్, అక్కడ ప్రధానంగా వినిపిస్తున్న ఆరోపణ ఏంటంటే కనుక అధికారుల సమన్వయ లోపం ఉంది. చంద్రబాబు నాయుడు గారు మీరు అన్నట్టు తిరుగుతున్నారు, బాగానే ఉంది. అధికారులందరూ ఆయన చుట్టూతో కేంద్రీకృతం అవడం వల్ల పనులు జరగట్లేదు అంటున్నారు కదా సార్. ఏమంటే ఇప్పుడు చూడండి, ప్రతి ఎమ్మెల్యే ఆన్ ఫీల్డ్లో ఉన్నారు. ప్రతి ఎమ్మెల్యే 2 డివిజన్లకు వచ్చి ఒక మంత్రి ఉన్నారు అక్కడ. సింగనగర్లో కానీ, మన 1 టౌన్లో కానీ, గొల్లపూడిలో కానీ మనం చూస్తూనే ఉన్నాం. ఇది కళ్ళ కడుతుంది, టీవీల్లో కనబడుతుంది మనకి. వాళ్ళు ఏదో విమర్శించిన మాత్రాన మనం నిమ్మల రామానాయుడు వచ్చాడు, అదేంటి ఆయన పేరేంటి, మన అతను ఎమ్మెల్యేస్ ప్రతి ఎమ్మెల్యే వచ్చి అక్కడ హెల్ప్ చేస్తున్నారు. తెల్లారుజాము 3 దాకా సీఎం గారు ఆ వయసులో అంత కష్టపడుతున్నారంటే ఏ సీఎం కష్టపడాడు చెప్పనండి? ఆంధ్రప్రదేశ్లో ఫలానా సీఎం చెప్పండి, ఏ ప్రభుత్వంలో కష్టపడ్డాడని చెప్పండి. ఆ వయసుకి అలా చేస్తున్నాడంటే మరి ఆయన అర్ధరాత్రి 3 వెళ్ళిపోయి మళ్ళీ 5:30 వచ్చేస్తాడు సింగనగర్. ఆయన ప్రచారం కోసం ఆయన ఇల్లు మునిగిపోతుంది, జనాలకు తెలియకుండా ఉండటం కోసం ఆయన ఇక్కడికి వచ్చి తిరుగుతున్నాడు అంటున్నారు కదా సార్. ప్రజలకు తెలుసండి, ఏదో మాట్లాడారనుకుంటేట ప్రతోడు ఏదో మాట్లాడుకుంటేట. ఇప్పుడు మీరంటే నాకు గిట్టదు, ఈయనంటే నాకు గిట్టదు, ఏదో చెప్తూ ఉంటారు. ప్రజలకు తెలుసు కాబట్టి ఆయనకి అన్ని సీట్లు ఇచ్చారు, వీళ్ళకి ఇన్ని సీట్లు ఇచ్చారు. అంతేగాని ఏది నోటికి ఏదో వస్తారు 4-7 తిరిగితే మాట్లాడేదట సార్. ప్రజలు తెలుసుకోవాలి, ఎవరు కష్టపడే నాయకుడు, ఎవడు కష్టపడే నాయకుడు. వచ్చాడు నిన్న ఏదో చెప్పేశాడు, ఒక అరగంట మాట్లాడాడు, వెళ్ళిపోయాడు. కొన్ని ఏమైనా హెల్ప్ చేశారో వాళ్ళు ఎవరన్నా? 3 డేస్ నుంచి కలుస్తాను సార్, సైక్లోన్ ఎఫెక్ట్ నడుస్తుంది. వైసీపీ నాయకులు ఎక్స్ఎమ్మెల్యేస్ కానీ కార్యకర్తలు కానీ ఏమైనా హెల్ప్ చేశారా? మా వాళ్ళందరూ ఫీల్డ్లోనే ఉన్నారని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి ఏరి సార్, ఏరి కొన్ని కనబడాలి కదా సార్. ఏరి మీ వైసీపీ వాళ్ళవే మాకు మల్లాదిష్టుడు పంపించాడు లేదా పలానా ఆయన పంపించాడు, మేము హెల్ప్ చేయడానికి వచ్చాము చెప్పాలిగా. మీడియా ముందు మీరు ఎలా చెప్తున్నా పబ్లిక్ అలా చెప్పాలిగా సార్. పబ్లిక్ తెలవాలిగా వైసీపీ వాళ్ళు వచ్చారా మాకని. ఏది ఎక్కడిచ్చారు వాళ్ళు చెప్పనండి పని. 3 డేస్ నుంచి జరుగుతుంది ఎఫెక్టు. ఈవెన్ కృష్ణలంకలో కూడా ఆ వాల్ మేమే కట్టామంటారు. వాళ్ళు ఓపెన్ చేసింది ఎవరు తెలవదు జనాలకి, శంకుస్థాపన చేసింది ఎవరో తెలవదు వాళ్ళకి. అప్పుడు ప్రభుత్వం పడిపోయింది, ఈయనైతే ప్రజల మెప్పు కోసం రిమైనింగ్ చేశాడు. కాదంట్లా, అది ఓకే, హ్యాపీ కాదంట. కానీ మేమే చేసామని చెప్తే అట్లా. అంటే ఇక్కడ ఈ రక్షణ గోడ వల్లే, అంటే నేను కట్టిన రక్షణ గోడ వల్లే విజయవాడ వాళ్ళ ఇంత ఈ మాత్రమైనా మిగిలింది అనే మాట అయితే వాడారు కదా నిన్న. విజయవాడ కృష్ణలంక పాపులేషన్ ఎంత అండి? విజయవాడ మొత్తం ఆగిపోయింది అంటాడు. పాపులేషన్ ఎంత విజయవాడ కృష్ణలంకలో? పాపులేషన్ ఎంత? బ్రిడ్జి కట్టింది ఎక్కడి వరకు, వాల్ కట్టింది ఎక్కడి వరకు, అది ఆలోచించండి. ఇప్పుడు వాల్ కట్టింది ఎక్కడి వరకు, పాపులేషన్ మొత్తాన్ని కట్టేశారంటే ఇల్లు ఏమన్నా? సార్ మీ వయసు ఎంత సార్? 64 అండి. 64. మరి ఈ 64 సంవత్సరాలు అంటే ఒక 4 సంవత్సరాలు తీసి ఈ 60 సంవత్సరాల్లో ఎప్పుడైనా సరే ఎలాంటి ఫ్లడ్ చూసారా మీరు? ఎప్పుడు లేదండి, ఫస్ట్ టైం. నేను కృష్ణలంకలో 58 డేస్ నుంచి ఉంటున్నాను సార్. నేను ఇక్కడే ఉన్నాను. నాకు 11 ఏళ్ళప్పుడు వచ్చాను నేను ఇక్కడికి.
అప్పుడు అంత ఎఫెక్ట్ ఏం లేదండి. మీరు చదువుకున్నది కూడా కిష్ట పక్కన హై స్కూల్లోనే. ఇలాంటి ఎఫెక్ట్ ఏం లేదండి, అసలు సమస్య లేదు. కానీ బుడమేరు ఎఫెక్ట్ బాగా బాధారుగా అనిపిస్తుంది సార్. బుడమేరు లాకులు ఎత్తడానికి కారణం ఆయన ఇల్లు మునిగిపోయిద్దని చెప్పి లాకులు ఎత్తాడనే మాట నేను జగన్మోహన్ రెడ్డి చెప్పారు సార్. అది చెప్తాడు సార్, అట్లా చెప్తాడు. జనాలు పిచ్చోడు కదా, గొర్రెలాగా అంటే అక్కడికి వచ్చేసి జయ జగన్ అంటే చంద్రబాబు నాయుడు హెల్ప్ చేస్తున్నాడు. ఎవరు అరిశారా చెప్పండి? ఆయన హెల్ప్ చేస్తున్నాడు, రాత్రి 3 దాకా తిరిగాడు, ఎవరు అరిశారా? అరిస్తే ఊరు కూడా ఆయన ఈయండి వచ్చిన పావు గంటగా జయ జగన్ అంటే ఆయన మొహం కనబడుతుందిగా జగన్ అని. మరి చెప్పడం దేనికి, వెనకాల రిపీట్ చేయడం దేనికి? అంతేను కదా సార్, పబ్లిక్ తెలుసు కదా జగన్ వచ్చారని. అంటే అదే నేను ఉన్నట్టయితే అధికార యంత్రాంగాన్ని ముందు పంపించేవాడిని, సచివాలయ సిబ్బందిని పంపించేవాడిని, వాలంటీర్లను పంపించేవాడిని, వీళ్ళందరినీ పంపించేవాడిని. చంద్రబాబు నాయుడు ఏం చేయలేదు అంటున్నారు సార్. సచివాలయ సిబ్బంది పంపించాడు సార్. సచివాలయ సిబ్బంది ఎంత టోటల్ చెప్పండి? సచివాలయ సిబ్బంది ఎంత, వాలంటీర్లు కానివ్వండి, సచివాలయ సిబ్బందికి ఎంత? 1,60,000గా. 1,60,000లో ఎంతమంది ఉన్నారు అక్కడ? పబ్లిక్ ఇలాంటి రియల్ ఎస్టేట్ వాళ్ళు కూడా 300-400 మంది వచ్చి నన్ను హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు తెలుసా మీకు? కుర్రోళ్ళు అండి, ఇలా వచ్చి ప్యాకెట్లు పంచి అందరూ నీళ్ళు అందించిన వాళ్ళు ఉన్నారు. మరి ఏది వైసీపీ వాడు ఏరి? కరెక్టే, ఆయన ఉంటే చేసేవాడు అన్నాడు. ఏది కరెక్టే కదండి, ఏరి అసలు వైసీపీ వాడు ఒక్కడు కనబడితే ఒట్టు. లాస్ట్ ఇయర్లో వచ్చేసి ఇచ్చేసాం అని చెప్తే అట్ట. నువ్వు అందుతున్నా అంటే ఒక అమ్మాయి చెప్పింది, 22 ఏళ్ళ అమ్మాయి, మాకు బ్రహ్మాండంగా వద్దు అనగానే మాడకుండా వెళ్ళిపోయాడు ఆయన. ఏం మాడదాం సార్, అమ్మ అంత డేరుగా చెప్పింది ఆయనకి.